చేతి వృత్తుల పొట్టులు కొట్టే మార్వాడి షాపులు గో బ్యాక్ అంటూ రేపటి బంద్ విజయవంతం చేయాలని జనగామ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు వలబోజు చక్రబాణి పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల రోజుల్లో ఓయూజేఈసీ ఇచ్చిన పిలుపు మేరకు జనగామ విశ్వ బ్రాహ్మణ సంఘం పట్టణ స్వర్ణకార సంఘం పూర్తి మద్దతిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు రామేశ్వరచారి, స్వర్ణకార సంఘం నాయకులు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ చేతి వృత్తులకు పుట్టకూడుతున్నటువంటి అన్ని రంగాలలో ఎంటర్ అయి చేతి వృత్తులకు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం దానికి మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ రేపు జరగబోయే బంద్కు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం ప్రకటిస్తూ భాగంగా షాపులని పనిచేసి స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో చేతి వృత్తులై నమ్ముకున్నటువంటి స్వర్ణకారులు కావచ్చు, వేరే ఇతర చేతి వృత్తులు కూడా నశించిపోతున్నాయి ఈ మార్వాడి వల్ల. ఈ మార్వాడి అటవ అంటేనే ఈ చేతి వృత్తులు బతికి పట్టగట్టే వ్యవస్థ ఉంది కాబట్టి దీని మీద రాజకీయ నాయకులు కూడా తమ ఓటు బ్యాంక్ కోసమో లేకుంటే తమ ఉనికి కోసం అనవసరమైనటువంటి రద్దాంతం చేస్తుంది. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ రకమైన నష్టం జరుగుతుందని ఒక అధ్యయనం చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఈ విశ్వ బ్రాహ్మణ సంఘం జనగామ నుంచి డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడి నుంచి ఈ ఉద్యమాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకుపోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా విషయంలో సంఖ్య మనం తక్కువ వల్ల మనం లేకపోవడం వల్ల కొట్టడం వాటి మేము ఆనందించి గత 40 సంవత్సరాల సంఘాలు పనిచేస్తున్నాం. నేనైతే 22 సంవత్సరాల నుంచి మానవుల కోసం కొట్టాను. నువ్వు చేయాలి ఉంది, పచ్చనపేట ఉంది, పాలపేట ఉంది, దేవుపేట ఉంది, ఏ ఈ పశ్చిమ సంఘాలు మా తర్వాత మొత్తం సంస్థ వ్యాపారం మొత్తం వాళ్ళే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మనం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని వ్యాపారం వాళ్ళు చేశారు. వాళ్ళు పడే కరెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమి ఒకటి టార్గెట్ ఎక్కలేదు, చికెన్ మటన్ వదిలేదు, అన్ని నిలబడ్డారు. అంటే అర్థం చేసుకోండి, ఈ తెలంగాణ భక్తులు మనం ఏంటి తేవచ్చిన చేయించిన మనం భక్తులు తెలుగు కాదు. ఓ రాదంటే